చాలా అవస్థలు పడుతున్నారు రైతులు. యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్దకి ఉదయాన్నే 6 గంటలకు లేచి వచ్చి లైన్లో నిలబడి అర్ధరాత్రి వరకు కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి చిన్నపిల్లలు ఎత్తుకొని మహిళా రైతులు అలాగే వృద్ధ రైతులు అందరూ లైన్లో ఉండి ఇబ్బందులు పడ్డానికి గత 45 రోజులుగా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. ఈ క్రమంలో నేను గతంలో హరీష్ రావు గారింటికి, వజ్రాజ రవిచంద్ర గారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర చూశాను. దూర ప్రాంతాల నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రజల కోసం వాళ్ళు ఆకలితో ఉంటారని వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం చూసాము. అది ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా సొసైటీ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంత రైతుల కోసం ఈరోజు సుమారు 200 నుంచి 250 మంది రైతులకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ఒక్కరోజే కాకుండా భవిష్యత్తులో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడ్డ ప్రతిరోజు కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీం ద్వారా భోజనాల వసతి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.